ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా పేరుసోముల గ్రామంలో ఇంటి కింద దేవాలయం బయటపడిన సంగతి మనకు తెలిసిందే. ఆ యజమాని అయితే మనతో పాటు ఉన్నారు. ఆ ఇంటి కింద దేవాలయం ఎలా గుర్తించాడు, ఎందుకు వెలికి తీశాడు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ ఇంటి కింద దేవాలయం బయటపడింది, ఎందుకు ఇప్పుడే దేవాలయాన్ని బయటకు తీశారు? ఇంతకుముందు బొరబడింది, అది మేము ఎంజాయ్మెంట్లకు ఇచ్చినాం తీయకూడదని. వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఈ పొద్దుటి కూడా అతిగతి అనేది ఏం పట్టించుకోలే. ఇంకా ఇండ్లు పడిపోతుంది, ఇంకా ఎట్లబ్బా ఏమన్నా కానీ లేదు దేవుడు ఉండాలి అని చెప్పి తీసినాం. ఇంకా ఇండ్లు కూడా మాకొద్దు, గవర్నమెంట్కి శోధనమే చేస్తాం. అది విషయం. అంటే ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్ళ నుండి తీయకపోవడం కారణం ఎందుకు, ఇప్పుడు ఎందుకు తీసావు? ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏజ్ తగ్గిపోతుంది, ఏదో ఈ పుణ్యమన్నా చేసి కట్టుకుందామని చెప్పి తీసిన అంతే. అంటే అక్కడ ఆ ఇంట్లో ఎన్నేళ్ళు మీరు కాపురం ఉన్నారు, తర్వాత ఎన్నేళ్ళ తర్వాత ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చారు? నేను ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాను. దీని కింద ఇట్లా ఉందే బా అని చెప్పి మాకు కూడా సరిగా లేకపోయా, మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చిన. ఏమేమి సమస్యలు ఎదురైనా మీకు? మాకు అన్ని విధాలుగా ఇబ్బందులు తగిలినాయి. ఆరోగ్యాలు ఉండకుండా పోవడము, చాలా సమస్యలకు గురైనాం. అందుకు వద్దని చెప్పి చేసి వీళ్ళకి అధికారులకు తెలియపరిచినాం, ఎంఆర్ఓకు, కలెక్టర్లకు అందరికి ఇచ్చినాం. అంటే ఏమని వాళ్ళకి అధికారులకి మీరు తెలియజేశారు? దీని కింద శివాలయం ఉందని అంటున్నారు, దీన్ని పునరుద్ధరణ చేయాలా, మాకు ఇండ్లు కూడా వద్దని చెప్పి అర్జీలు పెట్టాం. ఇంకా అధికారులు ఏమన్నా దానికి స్పందించారా? ఏమన్నా ఏం స్పందించలేదు, అది వచ్చింది కాగితం. ఇంకా ఏమన్నా కానీ దేవుడు నాడు అని చెప్పి నేను చేసిన అంతే. మీరు ఆ గుంత అక్కడే ఉందని చెప్పి ఎలా తెలిసింది? అక్కడే ఎందుకు తోగావు? ఆనే ఉన్నట్టు ఇట్లా కానొచ్చుంది, కానొచ్చుంది. ఆడ అందరూ చెప్తున్నారు దీంట్లో ఇదల్లా ఉంది, అది ఉంది అని. అదే విషయం. అంటే దేవాలయం చేసిన వెంటనే లోపల మీకేం కనబడింది? నేను పోలే, నాకు ఆరోగ్యం బాగాలేక లోపలికైతే పోలే. జోయిన వచ్చిన, అది ఎట్టుండేది కూడా నాకు తెలియదు లోపల. అదే విషయం. అంటే మీకు కింద దేవాలయం ఉందని చెప్పి తెలిసి ఆ ఇల్లు కొన్నావా, అంటే తెలియక కొన్నావా? తెలియక కొన్ని ఇప్పుడు మాకు ఈ అవస్థలు వచ్చినాయి. మీకు ఆ ఇల్లు ఎవరు అమ్మారు? వాళ్ళు కూడా సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? ఇళ్ళకే. ఎవరు? అయితే గతంలో అమ్మిన గోవిందమ్మ కూడా మనతో పాటు ఉన్నారు. ఆమె ఎందుకు అమ్మాల్సి వచ్చిందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి అమ్మ, మీరు అమ్మారు కదా ఇల్లు, మీరు ఉన్నప్పుడు ఆ దేవాలయం ఉందని తెలుసా మీకు? ఉంది అని తెలలేదు సార్ మాకు. ఫస్ట్ ఏమంటే వాళ్ళు ఇల్లు వేసుకున్నాక తెలిసింది అది. అంటే మీరు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అది? ఏంటికి అమ్మలేదు, మేమే లోటు మీద వచ్చినప్పుడు కొట్టాట పడతాంటే ఇంట్లో. అంటే ఇప్పుడు అమ్మారు కదా, మీరు ఎందుకు అమ్మారు దాన్ని? వద్దని, మాకు వద్దు, మేము చేయలేము ఆ ఇంట్లో వద్దని మేము అమ్మినాం. అంటే మీకు కూడా సమస్యలు ఎదురైనా ఇంట్లో? ఉన్నాయనే వచ్చినది బయటికి. అంటే ఏమేమి సమస్యలు ఎదురైనా మీకు? గుద్దలాటలు ఎప్పుడు ఇంట్లో బాగాలేదు అని ఊరికే అంతే. అంటే ఇంటికా నుండి బయటికి పోయినాక మీకు అన్ని సమస్యలు సర్దుకున్నాయా? సర్దుకున్నాయి సార్, మళ్ళీ అన్నద్దు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాకు కొట్టాటలు పీకలాటలు అన్నీ. ఇదండి, ఏదైతే పాత ఎవరైతే ఉన్నారో యజమాని, తర్వాత ఇప్పుడు కొత్త యజమాని అయితే గుడి వెలికి తీశారు. మేము ఇంట్లో ఉన్నప్పటి నుండి సమస్యలు ఎదుర్కొన్నాం, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, కాబట్టి నేను ఇల్లు అమ్మాల్సి వచ్చిందని చెప్పేసి గోవిందమ్మ తేలుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే యజమానారో మేము కూడా ఎదుర్కొన్నాము సమస్యలు, కాబట్టి ఆ గుడిని వెలికి తీసి ప్రభుత్వానికి చూపించి ఆ గుడిని పునర్నిర్మించాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఆ స్థలం అయితే ఇల్లు ఉందో అది కూడా నేను ఆ గుడికే దానం చేస్తాను, ఆ గుడికే వదిలిపెడతానని చెప్పేసి అయితే ఇప్పుడున్న ప్రస్తుతం యజమాని తెలుపుతాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్, కిరణ్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా.